మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు బిఎంబి గురు ఛానల్. ఇప్పుడు మనం 7వ తరగతిలో 9వ పాఠం ఏ కులం అనేటువంటి పాఠం గురించి తెలుసుకుంటాం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే పాఠం యొక్క ఇతివృత్తము, ప్రక్రియ, పాఠం యొక్క ఉద్దేశము, నేపథ్యము మరియు రచయిత యొక్క పరిచయం కూడా తెలుసుకుంటాం. అలాగే ఇందులో ఏమైనా అర్థాలు ఉన్నాయో వాటి యొక్క అర్థాలను కూడా మనం రాసుకుంటాం. కాబట్టి ఒక్కసారి పూర్తిగా చూసినట్లయితే మళ్ళీ ఈ పాఠం మీద చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే నేర్చుకుంటాం. అలాగే టెట్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం ఇందులో తెలుసుకుంటాం. కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏ కులం అనేటువంటి పాఠం యొక్క రచయిత ఎవరు అంటే చెరబండరాజు. చెరబండ రాజు. ఇతనికి మరొక పేరు ఏముందంటే బద్దం భాస్కర్ రెడ్డి. బద్దం భాస్కర్ రెడ్డి పేరు గుర్తుపెట్టుకోండి. అడిగారు చాలా సార్లు. చెరబండ రాజు యొక్క మరొక పేరు ఏమిటి అని అడగడం జరిగింది అనమాట. ఇతివృత్తం ఏంటంటే ఇతివృత్తం పాఠం యొక్క ఇతివృత్తము, ప్రక్రియ అనేది టెట్లో చాలా సార్లు అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సామాజిక స్పృహ. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. ప్రక్రియ గేయ ప్రక్రియకు చెందింది. ప్రక్రియ అనేది గేయ ప్రక్రియకు చెందింది అన్నమాట. మేము ఎలా గుర్తించుకోవాలంటే ఏ కులం, కులాలు మతాలు ఎక్కడ ఉంటున్నాయి, సమాజంలోనే ఉంటాయి కదా. కుల మతాలు అనేవి సమాజంలోనే ఉంటాయి కాబట్టి సామాజిక స్పృహ, సమాజం పట్ల స్పృహ కలిగి ఉండాలి అని చెప్పేసి ఈ పాఠం అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇతివృత్తం సామాజిక స్పృహ అనేది గుర్తుంటుంది. అలాగే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం అంటే మనం ఒక్కసారి ఈ పాఠం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి గేయం ఒక్కసారి చదువుకున్నట్లయితే మనకు ఏ కులం అనగానే ఏ కులం అబ్బి మనదే మతం అబ్బి అనేటువంటి గేయం మనకు గుర్తుకు రావాలి. అప్పుడు అది గేయంలో మనకు ఇట్లా చూస్తే ఒక కథ రూపంలో ఉందా, లేకపోతే గేయం రూపంలో ఉందా, పాట రూపంలో ఉందా అనేది గుర్తుంటుంది కదా కొంచెమైనా. అలా గుర్తుంటుంది కాబట్టి ఏ కులం అనేది గేయ ప్రక్రియకు చెందింది అనేది గుర్తించుకోవాలి. పాఠం ఉద్దేశం. పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే పాఠం యొక్క ఉద్దేశం చూసినట్లయితే సమాజంలో అనేక కులాల వాళ్ళు, వృత్తుల వాళ్ళు, తెగల వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళందరూ వాళ్ళకి కొన్ని వృత్తులు ఉంటాయి అన్నమాట. కుల వృత్తులు అనేవి ఉంటాయి. ఆ కుల వృత్తుల వల్లనే సమాజ స్థాపన అనేది జరుగుతుంది. కొంతమంది స్వార్థపరుల వల్ల ఈ కుల వృత్తుల వాళ్ళు, తెగల మధ్య సత్సంబంధాలు అనేవి లేకుండా పోతున్నాయి, ఇవి చీలిపోతున్నాయని చెప్తున్నారు. అలాగే మనము ఎవరైనా సరే ఈ కుల వృత్తుల పట్ల గౌరవాన్ని నిలుపుకొని వాటిని గౌరవిస్తూ ఉన్నట్లయితేనే సమాజ స్థాపన జరుగుతుంది అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడ కుల వృత్తులను గౌరవించాలి, కుల వృత్తుల వాళ్ళను గౌరవించాలి అనేది గుర్తుపెట్టుకోండి. పాఠం యొక్క ఉద్దేశము కుల వృత్తులను గౌరవించాలి. కుల వృత్తులను గౌరవించాలి. పాఠం యొక్క నేపథ్యం చూసినట్లయితే పాఠం యొక్క నేపథ్యం ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందిందంటే గేయ ప్రక్రియకు చెందింది. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం అంటే మాత్రా ఛందస్సును కలిగి ఉంటుంది, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గేయం అనగా మాత్రా ఛందస్సును కలిగి ఉంటుంది, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది గేయం అంటే. ప్రస్తుత పాఠం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే ఈ పాఠం చెరబండరాజు రచించిన జన్మ హక్కు
అనే కవితా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత పాఠం చెరబండరాజుకి మరొక పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ, సమాజం పట్ల స్పృహ కలిగి ఉండాలి. సామాజిక స్పృహ. ప్రక్రియ ఏంటంటే గేయ ప్రక్రియకు చెందింది. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే కుల వృత్తులను గౌరవించాలి. సమాజంలో వివిధ రకాల కులాలు, మతాలు, తెగలు వాళ్ళు ఉంటారు. వాళ్ళను గౌరవిస్తూ సమాజ స్థాపన కోసం కృషి చేయాలి అని చెప్పేసి ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట. దాని గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠం గేయం ప్రక్రియకు చెందింది కదా. గేయం అనగా మాత్రా ఛందస్సు అనే నియమాన్ని కలిగి ఉంటుంది. మాత్రా ఛందస్సును కలిగి ఉంటుంది మరియు పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని ఏమంటారంటే గేయం అని అంటారు. అయితే ఈ పాఠం చెరబండరాజు రచించినటువంటి జన్మ హక్కు. గుర్తుపెట్టుకోండి. పాఠం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? ఏ కులం అనేటువంటి పాఠం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే చెరబండరాజు రచించిన జన్మ హక్కు అనేటువంటి కవితా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. జన్మ హక్కు అనేది కవితా సంపుటి. క్వశ్చన్స్ నార్మల్ గా అడగడం అనేది అయిపోయింది. పైన నుంచి అడుగుతలేడు. ఇప్పుడు ఒకటి ఇస్తాడు, ఒక రచన ఇస్తాడు, దేనికి సంబంధించింది, కవిత సంపుటినా, కవిత సంకలనమా, కథల సంపుటియా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జన్మ హక్కు అనేది కవితా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. చెరబండరాజు రచించిన కవితా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. ఇది పాఠం యొక్క నేపథ్యం. ఇప్పుడు మనం రచయిత యొక్క పరిచయం చూద్దాం. ఇప్పుడు కవి యొక్క పరిచయం చూద్దాం. కవి పరిచయం. కవి పరిచయం ఏంటంటే చెరబండరాజు గురించి మొత్తంగా తెలుసుకుందాం. రాసుకోండి. చెరబండరాజు. నేను ఇవి ఎక్కడ రాసుకోవాలి, ఎలా రాసుకుంటే బాగా గుర్తుంటాయో కూడా మీకు ఒకసారి బుక్ లో చూపిస్తాను. అలాగే పక్కనే రాసుకోండి. స్పెషల్ గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం బుక్ ఓపెన్ చేసిన తర్వాత బుక్ లోనే తెలుగు బుక్ లో చాలా ఖాళీ స్పేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో మనం ఇవి రాసుకుంటే ఈజీగా గుర్తుంటాయి. మనం థియరీ లెక్క చదువుకుంటూ పోతే గుర్తున్నది అనమాట. ఇప్పుడు చూడండి, బద్దం భాస్కర్ రెడ్డి. ఇతని పేరు. చెరబండరాజు యొక్క మరొక పేరు ఏంటంటే బద్దం భాస్కర్ రెడ్డి. ఈయనకు గల మరొక పేరు బద్దం భాస్కర్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. రెడ్డి. ఈయనది నల్లగొండ జిల్లా అంకుశాపుర గ్రామం. నల్లగొండ జిల్లా అంకుశాపుర గ్రామం. అంకుశాపురం అనే గ్రామానికి చెందినవాడు. ఈయన 1965లో దిగంబర కవిగా పరిచయం ఇచ్చాడు. ఇతను మొదటగా ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. చేశారు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 నుంచి విప్లవ గేయాలు, కథలు, నవలలు రచించాడు. ఇతని యొక్క కవితా సంకలనాలు ఏమిటి అంటే గమ్యం,
రెండవది పల్లవి, 3 ముట్టడి. ఆ తర్వాత ఈయన యొక్క కత్తి పాట అనేది పాటల సంకలనం. పాటల సంకలనం ఏంటంటే కత్తి పాట. ఈయన యొక్క పాటల సంకలనం. ఇతను విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. ఇతడు విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు ఎవరు అంటే చెరబండరాజు. అడిగిరు టెట్లో. చెరబండరాజు ఇది టెట్లో అడిగారు, 2 సార్లు అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు ఎవరు అంటే చెరబండరాజు. చెరబండరాజు యొక్క పరిచయం ఏమేముంది చూడండి. ఈయనకు గల మరొక పేరు ఏంటంటే బద్దం భాస్కర్ రెడ్డి. గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సార్లు అడిగారు, గుర్తుపెట్టుకోవాలి. ఇది టెట్లో అడగడం జరిగింది. ఆ తర్వాత ఈయన నల్లగొండ జిల్లాకు చెందినవాడు. అంకుశాపురం ఈయన యొక్క గ్రామం అంకుశాపురం. జిల్లా ఏదంటే నల్లగొండ జిల్లా, అంకుశాపుర గ్రామం. మొదటగా ఉపాధ్యాయుడుగా పనిచేసిండు. ఎట్లా పనిచేసిండంటే ఉపాధ్యాయుడుగా. ఏ వృత్తిలో ఉన్నవాడు అంటే ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఆ తర్వాత 1965లో ఎప్పుడు 1965లో దిగంబర కవిగా పరిచయం అయిండు. దిగంబర కవిగా 1965లో పరిచయమై 1970 నుండి విప్లవ గేయాలు మరియు కథలు, నవలలు రచించాడు. గుర్తుపెట్టుకోండి. దిగంబర కవిగా మొదలైన 5 సంవత్సరాల తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రచించాడని గుర్తుపెట్టుకుంటే 65, 70 అనేది గుర్తుంటుంది అనమాట. ఈయన యొక్క కవితా సంకలనాలు ఏమేమి ఉన్నాయంటే గమ్యం, పల్లవి, ముట్టడి. ఈయన యొక్క కవితా సంకలనాలు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కవితా సంకలనాలు. ఇది పాటల సంకలనం ఏంటంటే కత్తి పాట అనేది ఈయన యొక్క పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు ఎవరు అని అంటే కింద కొంతమంది రచయితలు లేదా కవుల పేర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ లో చెరబండరాజు లేదా బద్దం భాస్కర్ రెడ్డిని ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టెట్లో చాలా సార్లు అడుగుతున్నటువంటివి ఇక్కడ నుంచి అడుగుతున్నమాట. ఇంకొకటి, ఈ పాఠం దేని నుంచి తీసుకోవడం జరిగింది? జన్మ హక్కు అనేటువంటి కవిత సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది జన్మ హక్కు అనేది కవితా సంపుటి. గుర్తుపెట్టుకోండి. జన్మ హక్కు అనేది కవితా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 1కి 2 సార్లు చదువుకోండి. ఇంకొకటి, బుక్ లో ఎలా రాసుకోవాలి మనం పక్కన అంటే ఇక్కడ చూడండి, ఒకసారి చూపిస్తాను. కనిపిస్తుంది కదా బుక్. మనకి వేరే నోట్స్ ఏమీ అవసరం లేదు. మనం ప్రతిసారి బుక్ లోనే చదువుతాం. ప్రతిసారి మనము బుక్ లోనే చదవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చదువుకోవాలి అంటే బుక్ లోనే చదవాలి. మళ్ళీ చదువుతున్న కొద్దీ ఎక్కడ ఏ పాయింట్ మిస్ అయింది అనేది మనకు గుర్తుందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ అనేది మిస్ చేసిన, అది ఏంటి అనేది మీరు గుర్తించి నాకు చెప్పాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఏ కులం అనేది చెరబండరాజు. ఇక్కడ పాఠం పేరు చూడంగానే పైన రాసుకోవాలి సామాజిక స్పృహ ఇతివృత్తము ప్రక్రియ గేయం అనేది తీసుకోవాలి. ఆ తర్వాత ఈ పాఠం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ ఎక్కువ బాగా గుర్తేసుకోండి. వేసుకొని జన్మ హక్కు కవితా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది అనేసి ఇక్కడనే రాసుకోండి. రాసుకున్నట్లయితే మీరు థియరీలో వెతుక్కొని ఇది దేనికి సంబంధించింది అనేది వెతకాల్సిన అవసరం లేదు. ఇది పాఠం చూడగానే ఇది జన్మ హక్కు అనేటువంటి కవితా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. ఇతివృత్తం అంటే మళ్ళీ ముందుకెళ్ళి ఫస్ట్ పేపర్ లో చూసుకొని దాని యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ అనేది గుర్తించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా రాసుకున్నట్లయితే మనం ఈ పాఠం చూసిన ప్రతిసారి దీన్ని చూస్తాము, దాన్ని ఎలా గుర్తించుకోవాలి అని ఆలోచిస్తాం. కాబట్టి ఇలా రాసుకోవాలి. ఆ తర్వాత కవితా సంకలనాలు, ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, రాసుకోవాలన్నమాట. కవిత సంకలనాలు మరియు పాటల సంకలనము అనేవి ఇట్లా పైన హెడ్ లైన్ పెట్టుకొని కింద కవితా సంకలనాలు ఏంటివి? గమ్యము, ముట్టడి, పల్లవి, ముట్టడి అనేవి ఈయన యొక్క కవితా సంకలనాలు. పాటల సంకలనం చూసినట్లయితే కత్తి పాట అనేది ఈయన యొక్క పాటల సంకలనం. ఈయన విప్లవ గేయాలు ఎప్పటి నుంచి రాయడం జరిగింది అంటే 1965లోనేమో దిగంబర కవిగా ప్రారంభమై 1970 తర్వాత
కథలు, విప్లవ గేయాలు, కథలు, నవలలు అనేది రాయడం జరిగింది. ఇక్కడ రాసుకోండి. ఆ డేట్ వేసుకోండి. ఎప్పటి నుంచి అనేది, ఏ సంవత్సరం నుంచి అని చెప్పేసి ఇక్కడ డేట్ వేసుకొని రాసుకోండి. మీ ఇష్టం, ఇటు ఎక్కడైనా రాసుకోవాలి. రాసుకున్నట్లయితే మనకు ఇందులో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి మనకు గుర్తుంటుంది అనమాట. బుక్ గలీజ్ అవుతుందని ఏమనుకోకండి. కానీ మనకు అన్ని నేర్చుకోవడమే ఇంపార్టెంట్ కాబట్టి అన్ని పెన్సిల్ తో కానీ పెన్ తో కానీ రాసుకున్నట్లయితేనే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఇక్కడ రాసిన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు బద్దం భాస్కర్ రెడ్డి అని ఇక్కడ రాసుకోవడం జరిగింది. మనకి ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ ఏమేమి ఉన్నాయో ఇలా రాసుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాసుకోవాలి. ఇంకా గేయం ప్రక్రియకు చెందింది. ఇది మాత్ర ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుత పాఠ్యభాగం చెరబండ రాజు రచించిన జన్మ హక్కు అని కవితా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకా చెరబండ రాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఈయన నల్గొండ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఉపాధ్యాయునిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా ప్రారంభమై తర్వాత 1970లో విప్లవ గేయాలు, కథలు, నవలలు రచించాడు. వచ్చినాయి చూడండి, విప్లవ గేయాలు, కథలు, నవలలు. ఇక్కడ రాసిన చూడండి, విప్లవ గేయాలు, కథలు, నవలలు అనేవి 1970 నుంచి రాయడం జరిగిందనమాట. ఇంకొకటి గమ్యం, ముట్టడి, పల్లవి అనేవి ఇతని యొక్క కవితా సంకలనాలు. ఇక్కడ రాసిన చూడండి, గమ్యం, ముట్టడి, పల్లవి అనేవి ఈయన యొక్క కవితా సంకలనాలు. కత్తిపాట అనేది ఈయన యొక్క పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణ మరియు మొక్కవోని దీక్షకు ధిక్కర స్వరానికి ప్రతినిధి ఎవరు అంటే చెరబండ రాజు. ఇది ఈ పాయింట్ అనేది మనం మిస్ అయినాం కదా. ఈ పాయింట్ అనేది మనం ఒకసారి చదివినప్పుడు మిస్ అవుతుంటాం. అలా మిస్ అయినవి కూడా మళ్ళీ ఒకసారి చదువుకొని మళ్ళీ ఒకసారి చదివేటప్పుడు కింద మనం లైన్స్ టు లైన్ రాసుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి ఇలా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి మనం ఈ గేయం కూడా పాడుకుందాం. ఏ కులం అబ్బి మనది ఏ మతం అబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, డొక్కలేంది కొండ్రలేసి ధాన్యరాశులెత్తినప్పుడు, పొగగొట్టాలై పేగులు కొలిమి సెగలు చిమ్మినప్పుడు, దగ్గుతో క్షీణిస్తూ బొగ్గు గుట్టలు త్రవ్వినప్పుడు, మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు, ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు, ఏ కులం అబ్బి మనది ఏ మతం అబ్బి, పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు, రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు, పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టించినప్పుడు, కూటికింత కూడు లేక కుండలు చేసిచ్చినప్పుడు, ఏ కులం అబ్బి మనది ఏ మతం అబ్బి, సన్యాసులై వస్తే క్షవరాలు చేసినప్పుడు, మురికి గుడ్డలుతికి పూలు చేసి ఇచ్చినప్పుడు మనది ఏ కులం అబ్బి అని అడగడం జరుగుతుంది. చెల్లవు మీ కళ్ళబుల్లి కబుర్లన్నీ చెదలు పట్టి, ఆగదు మీ పాతరోత రథం విరిగిపోయినది, కులాలని కులంలోని శాఖలని వేరు చేస్తే, చెమటోడ్చి మనుషులము చేయి కలిపి నిలబడితే, ఏ కులం అబ్బి మనది ఏ మతం అబ్బి అనేది కవి ఎంత బాగా కులాల గురించి, వృత్తుల గురించి వివరించడం జరిగిందో తెలుస్తుంది ఈ గేయంలో చదువుతుంటే. అంత బాగుంటుంది. అందుకనే ఒక్కసారి గేయం పాడాలనిపించింది. మనకి ఈ గేయంలో చెప్పడం జరుగుతుంది, మట్టి తొక్కి పిసికి కుండలు చేసిస్తాము, క్షౌరాలు రాక్షసుల్లాగా వచ్చినటువంటి వాళ్ళకు గడ్డలు గీస్తాము, దేవుడి దగ్గర తీసుకెళ్లేటువంటి పూల బుట్టలు అల్లిస్తాము, అలాగే రామకోట రాసుకోవడానికి కాగితాలు తయారు చేసిస్తాము, అప్పుడు మీకు చెప్పులు కూడా తయారు చేసిస్తాము. అలాంటప్పుడు ఏ కులం మీది ఏ మతం మీది అని ఎందుకు అడగరు, మిగిలిన దాంట్లో ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి ఈ పాఠం ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. పదాలు, వాటి యొక్క అర్థాలు ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. పదజాల వినియోగం గురించి ఉంది కదా, అందులో చూసుకోండి ఒకసారి. కింద ఇచ్చిన వాక్యాల్లో గీసినటువంటి పదాల యొక్క అర్థాలు రాయమని చెప్పింది. మా నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది. క్షీణించింది అనే దాని యొక్క అర్థం ఏంటంటే పాడైంది. రాసుకోండి. పదజాల వినియోగంలో చూసినట్టయితే ఆరోగ్యం క్షీణించింది. పదజాల వినియోగంలో ఫస్ట్ ఏంటంటే మా నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది. క్షీణించింది యొక్క అర్థం ఏంటంటే పాడైంది. దీని యొక్క అర్థం పాడైంది. రెండో దాని ఏముందంటే, నేను మా బడి దగ్గర కమ్మరి కొలిమిని చూశాను. కమ్మరి కొలిమి అంటే ఏంటంటే, కొలిమి అంటే కమ్మరి వారు ఇనుము కాల్చే స్థలం. కొలిమి అనగా అంటే కమ్మరి వారు ఇనుము కాలుస్తారు కదా, ఆ కాల్చేటువంటి స్థలాన్ని కొలిమి అంటారు. కాల్చే స్థలం.
రాసుకోండి బుక్ లోని. నెక్స్ట్, మా పొలంలోని కొండ్రలు చక్కని గీతల వలె ఉన్నాయి. పొలంలోని కొండ్రలు చక్కని గీతల వలె ఉన్నాయి. కొండ్రలు అనగా దున్నిన సాలు. కొండ్రలు అనగా దున్నిన సాలు. నాలుగవది, మా వీధిలోని కుక్క తిండి లేక డొక్కలెండిపోయినాయి. డొక్కలెండిపోయినాయి. డొక్కలు ఎండి అంటే కడుపు మాడి. డొక్క అంటే కడుపు. డొక్కలెండి అంటే కడుపు మాడి. కడుపు మాడి. ఓకే. ఐదవ చూసినట్టయితే, పిల్లలు కబుర్లలో పడిపోయారు. కబుర్లు అంటే మాటలు లేదా ముచ్చట్లు. కబుర్లు అనగా మాటలు లేదా ముచ్చట్లు. ఆరోది ఏంటంటే, మన దేశంలో కూడు లేని వారు ఉండరాదు. కూడు అంటే ఏంటి? తిండి. తిండి. తిండి అంటే అన్నం లేదా బువ్వ, మనకు కావాల్సిన ఆహార పదార్థాలు లేని వాళ్ళు ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవి వీటి యొక్క పదాలు, వాటి యొక్క అర్థాల్లో ఉన్నదనమాట. ఆ తర్వాత కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయమన్నాడు. కళ్ళబొల్లి, చెమటోడ్చి, పాతరవత, విగ్రహాలు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏం చూడండి, ప్రకృతి వికృతులు ఇచ్చింది ఇక్కడ. ప్రకృతి వికృతులు. వికృతి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటంటే, పిల్లవాడు పశువుకు మేత వేశాడు, తర్వాత కుడితిని తెచ్చి పసరం దగ్గర పెట్టాడు. పశువు, పసరం. పశువు, పసరం. ఓకే. జాతరలో రథం తిప్పుతారట. ఆ అరథం అందంగా ఉంటుందట. రథం, అరథం ఎట్లో అడిగిండు, గుర్తుపెట్టుకోండి. రథం యొక్క వికృతి ఏంటంటే అరథం. అరథం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగిరు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రథం, అరథం. ఓకే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.